ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో బొక్క బొర్ల పడింది. పార్లమెంటు ఎన్నికల్లో అయితే పత్తా లేకుండా పోయింది. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీకి నై అంటోంది. కానీ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం సై అంటోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో తన స్పీడ్ ఏంటో చూపిస్తామంటూ ముందుకు వస్తోంది ఆ పార్టీ. ఇంతకు ఆ పార్టీ ఏది? ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్గా మారాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో గులాబీ క్యాడర్ అంతా ఒక్కసారిగా డీలా పడింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అడ్రస్ కూడా గల్లంతు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహమంతా నీరుగారింది. త్వరలో జరిగే పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా పార్టీ దూరంగా ఉంటోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సమరం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పార్టీ సత్తా చాటుతామనే ధీమాను గులాబీ అధిష్టానం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినా త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని చెప్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే గులాబీ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. రూరల్ ఓటర్ల తీర్పుతోనే తమకు అధికారం దూరమైందని పార్టీ అగ్రనేతలు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి. దీంతో రూరల్ ఏరియాల్లో పట్టు కోసం కారు పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఎక్కడైతే ఓటమి ఎదురైందో అక్కడి నుంచే మళ్లీ విజయాన్ని ముద్దాడాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచే మళ్లీ గులాబీ జెండాను రెపరెపలాడించాలన్న లక్ష్యంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు కేసీఆర్. 10 ఏళ్ల క్రితం గ్రామాల్లో పార్టీకి ఎంతైతే బలముందో అదే బలాన్ని మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించాలన్న పట్టుదలతో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. 10 ఏళ్లు గులాబీ పార్టీని ఆదరించిన ప్రజలు మరోసారి పార్టీకి అండగా నిలబడతారనే విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్స్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే తమకు తిరుగుండదనే భావనలో గులాబీ వర్గాలున్నాయి. వరుస ఎన్నికల్లో ఓటమితో నైరాస్యంలో మునిగిపోయిన పార్టీ కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకున్నా లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారట. అలా చేయకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయి 2వ ఏడాది నడుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాది పూర్తవుతోంది. దీంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని గులాబీ దళం డిమాండ్ చేస్తోంది. మరోవైపు రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి అధికార పార్టీని టార్గెట్ చేయాలని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలను తమకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందని గులాబీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇవే విషయాలను పార్టీ శ్రేణులకు చెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో పూర్తి విఫలమైందని కేసీఆర్ ఇటీవల పార్టీ శ్రేణులతో జరిపిన సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించడం ఖాయమనే ధీమాతో కేసీఆర్ ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు అటు కాంగ్రెస్ కూడా రెడీ అవుతోంది. ఇప్పటికే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన హస్తం పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అయితే లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటాయని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పెద్ద ఎత్తున గులాబీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.
దీంతో స్థానిక ఎన్నికల్లో గెలుపు ఈజీ అని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ అంతే ధీమాను అటు విపక్ష బీఆర్ఎస్ కూడా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులున్నాయని గులాబీ నేతలు భావిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని గులాబీ పార్టీ భావిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే రైతులకు మద్దతుగా రైతు దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తోంది. రైతుల ఆత్మహత్యలపై కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి త్వరలోనే నివేదిక కూడా ఇవ్వనుంది. కాంగ్రెస్ క్యాడర్లో నెలకొన్న అసంతృప్తి, లోకల్ బాడీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందనే అంచనాతో బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారు. మొత్తానికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో భంగపడ్డ గులాబీ పార్టీ రాబోయే స్థానిక సమరంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలే తమకు కలిసి వస్తాయని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఈ ఎన్నికలైనా కలిసి వస్తాయా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది.